హలో ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ ఎంఎస్. రాహుల్ గాంధీ గారి సూచన మేరకు, ఆయన ఆలోచన విధానం అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ 100% అమలు చేస్తున్నది, నడుస్తున్నది కూడా. దానికి ఆనవాళ్ళు ఇవే. దేశంలో ఎన్నడూ లేని విధంగా కులగణన చేపట్టి సామాజిక, ఆర్థిక, రాజకీయ కుల సర్వే చేపట్టి అదొక్కటే కాదు, ఇంకా స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక శాస్త్రీయబద్ధంగా, ఒక సాంకేతిక పరంగా కులగణన చేపట్టి, మరియు అంతేకాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎన్నో ఏళ్లుగా వెనుకపాటుతనాన్ని ఎదుర్కొంటూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న బీసీలకు ఒక వరంగా మారిన ఈ 42% రిజర్వేషన్లని మనం చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు మన రేవంత్ రెడ్డి గారు. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు మించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ 50% అనే రిజర్వేషన్ అనే గోడను బద్దలు కొడతామని చెప్పేసి అంత ధైర్యంగా బీసీల పక్షాన పోరాడి బీసీలకు న్యాయం చేసే దిశగా ఆయన సాగుతున్న ఆయన ధైర్యాన్ని చూస్తే మనకు సెల్యూట్ అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నటువంటి బీసీల పక్షాన పోరాడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారికి మనమందరం అండగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు మంత్రిమండలికి మన ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేశంలో ఎన్నడూ లేని విధంగా గతంలో తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర యొక్క స్థానిక పరిస్థితుల అనుగుణంగా, ఆ స్థానిక అవసరాల అనుగుణంగా ఈ యొక్క రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ను ఆ రాష్ట్రం అమలు చేస్తూ ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మన యొక్క అవసరాలకు అనుగుణంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల వారి పరంగా, సామాజిక అంశాల పరంగా మన రిజర్వేషన్ తెచ్చుకోవడంలో మనం సక్సెస్ అయ్యామనే చెప్పుకోవచ్చు. ఆర్డినెన్స్ చేసి ప్రభుత్వం విజయం సాధించిందని మనం చెప్పుకోవచ్చు. బీసీల పక్షాన పోరాడుతూ బీసీల అంశాలను ఆయన నెత్తికెత్తుకొని పోరాడుతున్న తీరును చూస్తే మనం అందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఎక్కడ లేని విధంగా ఈ యొక్క గొప్ప నిర్ణయం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే బీసీలు ఎన్నో రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని అంశాల్లో ముందుకు పోవాలి. అది విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో, మరియు అంతేకాకుండా స్థానిక సంస్థలు కూడా వాళ్ళ అవకాశాలు దక్కించుకోవాలి, వారికి అవకాశాలు అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి ఆయన కొత్త నిశ్చయంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆయన బాధ్యతను ఆయన 100% ఆయన నిర్వర్తించినారు, సక్సెస్ అయినారు కూడా. ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రాల అనుగుణంగా మనం రిజర్వేషన్ కల్పించుకోవాల్సిన బాధ్యత మన మీద కంపల్సరీ ఉంది. అదేవిధంగా ఇంకా దేశంలో ఒక తెలంగాణ ప్రభుత్వం ఒక మైలురాయిగా నిలబోతుంది. అంతేకాకుండా అటువంటి ఈ యొక్క అంశాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మనం వెలుగెత్తి చాటి చెప్పాల్సిన అవసరం మన మీద కూడా ఉంది. ఎందుకంటే ఇంత గొప్పటి అవకాశం ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, ఏ వ్యక్తులు చేయని విధంగా ఈయన గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇంకా అందరి మంత్రులకు, మరియు మంత్రిమండలి కూడా మనం యావత్తు తెలంగాణ బీసీల పక్షాన, యావత్తు తెలంగాణ ప్రజల పక్షాన మనమందరం తెలంగాణ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మన ఛానల్ తరఫున కూడా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ అటు మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, ఇక రేషన్ సన్నబియ్యం కావచ్చు, ఇక రైతు భరోసా కావచ్చు, ఇంకా రైతు బీమా కావచ్చు, ఇంకా మహిళలకు ఉచిత
కరెంటు కావచ్చు, ఇంకా ఇలాంటివంటి అనేక పథకాలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న రేవంత్ అన్న సర్కార్కి ఇదొకటేనా? ఇందిరమ్మ ఇల్లు, ఇంకా రేషన్ కార్డులు, ఇంకా ఇలాంటివంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తున్న రేవంత్ అన్న సర్కార్కి మనం ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన విధానం ఉందో ఆయన ఆశయాలకు అనుగుణంగా రేవంత్ అన్న సర్కార్ పనిచేస్తున్నది. అంతేకాకుండా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపునివ్వాలి. అన్ని సామాజిక వర్గాల వారు రాజకీయ పదవుల్లో, నెక్స్ట్ ప్రభుత్వ పదవుల్లో, ఇంకా అన్ని అంశాలలో ముందుకు రావాలి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే కంకణబద్దులై ఉన్నారో, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం, ఆయన ఆశయాలకు అనుగుణంగా అన్ని సామాజిక వర్గాల ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు అందాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం, ప్రతి ఒక్కరం ఆయనకు కృతజ్ఞతలుగా ఉండాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు సామాజిక, ఆర్థిక, కుల సర్వే, కులగణన ఏదైతే ఆయన నిర్ణయాలు తీసుకున్నారో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ముందుకు సాగుతోంది. అందుకే విధంగా అందరికీ రాజకీయ పదవులు రావాలి, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా అందరూ డెవలప్ కావాలి, అందరికీ రాజకీయ పదవులు అన్ని సామాజిక వర్గాల వారికి రాజకీయ పదవులు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మన అందరం పార్టీకి మరియు అందరికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు ఉండాల్సిన అవసరం అని చెప్పి కాంగ్రెస్ పార్టీతోనే అందరికీ సమాన అవకాశాలు వస్తాయి, అందరికీ పార్టీలో అవకాశాలు వస్తాయి, పార్టీ అందరికీ అవకాశాలు ఇస్తుంది. అన్ని సామాజిక వర్గాలకు, బడుగు బలహీన వర్గాల వారికి అవకాశాలు రావాలంటే, దళితులకు, గిరిజనులకు, హరిజనులకు, బహుజనులకు అవకాశాలు రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. అన్ని పదవులు ఇప్పటికి కూడా అందరూ కాంగ్రెస్ పార్టీతోనే చాలామంది ఎదిగినారు, చాలామంది రాజకీయ నాయకులు అయినారు. ఎందుకంటే దళితులకు, బహుజనులకు, గిరిజనులకు, హరిజనులకు అందరికీ అవకాశాలు ఇస్తున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీతోనే అది సాధ్యం. అందరికీ రాహుల్ గాంధీ గారు ఏదైతే కంకణబద్దులు అయి ఉన్నారో, రాహుల్ గాంధీ గారు ఆయన ఆశయాలు ఏవైతున్నాయో ఆయన ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న సర్కార్ నడుస్తుంది. అన్ని సామాజిక వర్గాల వారికి రాబోయే రోజులలో అన్ని వర్గాల వారికి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి రాజకీయ పదవుల్లో అవకాశం ఇస్తారు. తర్వాత అంతేకాకుండా స్థానిక సంస్థల్లో ఇంకా వివిధ పదవులలో కూడా అందరికీ అన్ని సామాజిక పరంగా అందరికీ అవకాశాలు ఇచ్చే దిశగా రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నారు. ఇంకా మనం కూడా ప్రతి ఒక్కరం ఎంతో నిబద్ధతతో సిన్సియర్గా పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసే వరకు మనం కంకణబద్దులై ఉండాలి. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం దక్కుతుందని చెప్పేసి పూర్తిగా విశ్వాసం మనకు ఉంది. ఖచ్చితంగా మనందరికీ రాహుల్ గాంధీ గారిని విశ్వాసం ఉంచి మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసే వరకు మనం కంకణబద్దులై ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రేవంత్ అన్న సర్కార్కి మరియు రేవంత్ గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మంత్రిమండలికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.